వాదనలు మొదలయ్యి ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. విపక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. ముందు అంటే సీరియస్గా కోర్టు చూసే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా అయ్యారు. బ్రో సమాచారం చెప్పండి. ఆయన మంచి కవర్ చేయాలి. ఆయన ఎందుకంటే పోలీసులు 41A BNS యాక్ట్ కింద మొదట నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్లో పిలిపించి విచారణ జరిపి సో ఇక్కడ రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీదనే ఆర్గ్యుమెంట్ జరిగింది, బెయిల్ మీద కాదు. సో రిమాండ్ గల కారణాలు ప్రాసిక్యూషన్ గారు చూపించారు కాబట్టి రిమాండ్ని ఇవ్వడం జరిగింది. అంటే హైకోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. సో ఇది ఓన్లీ రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీదనే ఈరోజు జడ్జి గారు రిమాండ్కి పంపించడం జరిగింది. నేను ఉన్నా అక్కడ, నేను ముంగట్నే ఉన్నా. అంటే పీపీ గారు గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో రిమాండ్ ఎందుకు చేయదనే దాని మీదనే ఆర్గ్యుమెంట్ జరిగింది. సో రిమాండ్ చేసే కారణాలు ఉన్నాయి కాబట్టి కల్పబుల్ హోమిసైడ్, సో దీంట్లో కంపల్సరీ నాట్ బెయిలబుల్. సో దాని దృష్టిలో పెట్టుకొని జడ్జి గారు ఇద్దరి వాదనలు విని పీపీ గారు చెప్పింది ఏకీభవించి రిమాండ్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారు. The judge had accepted the remand of Allu Arjun for 14 days on culpable homicide. The judge had remanded hero Allu Arjun on remand report. What was the argument? It's on remand report. The argument is on remand report, not on bail. షారూక్ ఖాన్ గారి గత కేసులు ఉన్నాయి, దాంట్లో కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి, అందులో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అక్కడ ఎలాంటిది కూడా యాక్షన్ తీసుకోలేదని చెప్పారు. సో దాని బేస్ ఇవ్వండి అన్నారు, అది బెయిలబుల్ కి వర్తిస్తుంది అని చెప్పారు పీపీ గారు. సో ఇక్కడ డిమాండ్ చేయొద్దనే కారణాలు లేవని చెప్పారు. సో ఇక్కడే ఒక సెలబ్రిటీ అయ్యి అతనికి నాలెడ్జ్ ఉన్నది, అక్కడికి వెళ్తే సో సెలబ్రిటీ అయ్యి నాలెడ్జ్ ఉండి అక్కడికి పోయడానికి కారణం ఏంటని చెప్పడం జరిగింది. దాని ద్వారా చెప్పడం జరిగింది. ఏం మాట్లాడలేదు, సైలెంట్
వాళ్ళకి రైట్ అనేది ఏముండదు. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఇంత తొందరగా అంటే ఇంత అల్లు అర్జున్ గారి ప్రమేయం, అల్లు అర్జున్ గారి తప్పేముంది అన్నది అంటే మనం దాని గురించి ఏం చెప్పలేమండి. ఇప్పుడు ఓన్లీ పోలీస్ వాళ్ళు సెక్షన్స్ ప్రకారం రిమాండ్ చేశారు. ఆ రిమాండ్ కోర్టు యాక్సెప్ట్ అయ్యి అక్యూజ్డ్ హ్యావింగ్ ఏ రైట్ టు అప్రోచ్ ఆనరబుల్ సెషన్ జడ్జ్ ఫర్ ద గ్రాంటింగ్ బెయిల్. ఆనరబుల్ సెషన్ గ్రాంటింగ్ బెయిల్ అంటే చేసే స్టేజ్ కాదు సార్. 14 days తర్వాత తెలుస్తుంది. 14 days తర్వాత వాళ్ళు రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ పోలే బెయిల్ ఇచ్చేదని తర్వాత చెప్పొచ్చు మనం. घंटे तक आर्गुमेंट तो चला बोथ साइड. सुनने के बाद क्या हो गया, वो लोग बोले थोड़ा रूल्स एंड रेगुलेशंस फॉलो नहीं करे थे. वो रोड शो करने के लिए अल्लू अर्जुन आने की तरफ से परमिशन भी नहीं लिए. वो रोड शो करने का भी परमिशन नहीं था. उसमें रूल्स भी हो गया, बाउंसर को नहीं लगाए, सिक्योरिटी नहीं लगाए. वो संजय थिएटर मैनेजमेंट भी रिस्पॉन्स नहीं लिए थे. इसलिए वो कटना बोल के जज क्या ऑर्डर दिए सर, क्या बोले जज? वो रिमांड के लिए एक्सेप्ट कर दिए. 14 days अभी रिमांड करने का है. उसके बाद जजमेंट आता उसको बोलते अल्लू अर्जुन का कुछ भी उसमें रोल नहीं है बोल के चल रहा था. फिर क्या आर्गुमेंट चला सर? रोल्स कई को नहीं है అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా గతంలో ఇన్సిడెంట్ జరిగాయనే దాని మీద వారు కొన్ని చూపెట్టడం జరిగింది. షారుఖ్ ఖాన్ గారిది ఇట్లనే అయింది, అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక ఆశ్రమంలో ఇన్సిడెంట్ ఇట్లా అయింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బెయిలబుల్కి యాక్సెప్ట్ అవుతాయని పీపీ గారు వాదించడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఉండే. సో హీరో గారికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్తే చాలా మంది వస్తారు అనే నాలెడ్జ్ ఉంది. అయినా సరే వాళ్ళు రోడ్ షో త్రూ వచ్చారు. ఏమంటారు, సినిమా వాచ్ చేయడానికి ప్రతి అతనికి రైట్ ఉంది. కానీ అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈరోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. రోడ్ షో తో రావడం వల్ల పబ్లిక్ గ్యాదర్ అయినారు, కెపాసిటీ మించి రావడం జరిగింది. ఈరోజు కోర్టులోనే చూస్తున్నాం అతని వాల్యూ ఏంటి, ఇంతమంది వచ్చారని చెప్పారు కదా. సో ఇదే ఒక నిదర్శనం అల్లు అర్జున్కి ఎంత క్రేజ్ ఉన్నదో. సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయితే రిమాండ్ చేయాలని చెప్పేసి పీపీ వాదించారు. రోడ్ షో ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులకు అని చెప్పడం జరిగింది. లోపలికి వస్తామని చెప్పినారా లేకుంటే రోడ్ షో అని చెప్పారు వీళ్ళకు? వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు, జులుస్తో వచ్చారని పీపీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న జడ్జి గారు వీరిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది అల్లు అర్జున్ వస్తుందంటే నల్ల కోట్ వేసుకున్న వ్యక్తులు కూడా ఆతురతతో వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది అని. సో అంత ఇంపాక్ట్ ఉన్న వ్యక్తి ఈరోజు అక్కడ పోవడం వల్ల ఇన్సిడెంట్ అనేది గ్రౌండ్స్ క్యాచ్ చేసి ఈరోజు రిమాండ్ అనేది చేయడం జరిగింది. ఇది బెయిల్ గురించి కాదు, ఓన్లీ రిమాండ్ గురించి. ఓన్లీ ఫర్ రిమాండ్, నాట్ ఫర్ బెయిల్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాంత్ అడ్వకేట్. నాలెడ్జ్ ఉన్నది, ఎందుకంటే దేశంలో 5 సభలను నిర్వహించారు ముందస్తుగా పుష్ప 2 రిలీజ్ కోసం. సో వారు నాలెడ్జ్ ఉండి రోడ్ షో పరంగా వచ్చారు, పర్మిషన్ తీసుకున్నారు. కానీ రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు, జులూస్గా వచ్చారు. సో ఆ గ్రౌండ్స్లో ఇలాంటి క్రౌడ్ వచ్చి బౌన్సర్స్ ఉన్నా సరే అక్కడ బౌన్సర్ సెక్యూరిటీని కాపాడాల్సిన బౌన్సర్ ఉద్దేశపూర్వకంగా నెట్టేస్తే వాళ్ళు పడిపోవడం జరిగిందనే వాదన వినిపించారు. అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా చెప్పారు, గతంలో దేశంలో షారుఖ్ ఖాన్ దాంట్లో జరిగింది, అలాగే ఒక బాబా ఉత్తరప్రదేశ్లో జరిగిన బాబాయిస్లో చనిపోయారు, కానీ అక్కడ ఎక్కడ కూడా రిమాండ్ చేయలేదని చెప్పారు. బట్ హీరో నాలెడ్జ్ ఉన్నది కాబట్టి రోడ్ షో వచ్చారు కాబట్టి ఆ యొక్కటి అన్నీ ఇన్ని ఈరోజు వారికి ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నది. కోర్టులోనే ఇంత ఘనం క్రౌడ్ జమ అయ్యారు కాబట్టి ఇవన్నీ కూడా బేసికల్లీ కల్పబుల్ హోమిసైడ్ వర్తిస్తాయి కాబట్టి ఆ విధంగా వారి రిమాండ్ పంపడం జరిగింది. అక్కడ ఐజీని చేయాలా, డిఐజీని చేయాలా. ఇప్పుడు ఒక డిఐజీ ఎవరో ఉన్నారు, అతను వచ్చేసి వేరే ఒక శాఖకు వచ్చేసి అతన్ని మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కూడా సెక్రటరీని చేశారట. ఏమండి, సీఎం సెక్యూరిటీ చూసే వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెడితే సీఎంకి రక్షణ ఉంటుందా? సీఎం వ్యవస్థ మీద ఆయన రక్షణ వ్యవస్థ మీద పూర్తి స్థాయి ఆయన బాధ్యతలు చేయగలడా? ఎంత పెద్ద వ్యవస్థ అండి ఇది. ఒక వ్యక్తికి 4-5 శాఖలు అప్పచెప్తారా? ఒక ఇంటెలిజెన్స్ డిఐజీకి 4 శాఖలు అప్పచెప్పారు. అది తీసివేయాలా? ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇప్పుడు తస్సీర్ ఇక్బాల్ గారు ఉన్నారు, మైనారిటీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అప్పచెప్పారు, ఆయనకే మైనారిటీ వెల్ఫేర్ అప్పచెప్పారు, ఆయనకే వచ్చేసి సీఎం సెక్యూరిటీ అప్పచెప్పారు. అసలు లగచర్లాగా జరిగిన కారణకి అసలు ఎప్పుడో సస్పెండ్ చేయాలా? ఇటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో అక్కడ
ఎవరో మాట్లాడరండి. అక్యూజ్డ్ పర్సన్ నిలబడుతూ అక్యూజ్డ్ పర్సన్ తరపున రిప్రజెంటేటివ్ ఆఫ్ ది అడ్వకేట్స్ కెన్ స్పీక్. అర్థమైందా? జడ్జి గారి ముందు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. ఆ మేరకు మాత్రమే అక్కడ వాదనలు నడుస్తాయండి. ఏదైతే అల్లు అర్జున్ దగ్గర ఉన్న నాయకులు ఏం మాట్లాడారు, ఎటువంటి సెక్షన్ చూడండి సార్, ఏదైతే ఉందో కాదు ఒకటే ఉంటుంది, 105 సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ మేరకు రిమైండ్ చేస్తామని చెప్తారు. ఆ రిమైండ్ అనేది కరెక్ట్ కాదండి. అందులో డిస్కషన్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం వివరిస్తారు జడ్జి గారికి. అందులో ఆయన ఇంటెన్షన్ వెళ్ళలేదండి, నేరపూరిత ఆలోచనలు అతనికి లేవండి, వేరొకరు మరణం సంభవించాలనే దాన్ని వెళ్ళలేదు. అదంతా చూసుకోవాల్సిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఉంటుందని ఏం చెప్పారు, అంతవరకు దాన్ని తీసుకోవాలి. అంటే అదే చూస్తాం. వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ఇదివరకు గతంలో కూడా హీరోలు వెళ్ళినప్పుడు చనిపోయారు, అదేవిధంగా పొలిటికల్ మీటింగ్ పెట్టినప్పుడు ఇట్ ఈజ్ ఏ ఎంటైర్ మిస్టేక్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే టికెట్లకు రేట్లు పెంచారో వెంటనే పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంతమంది వస్తారు అక్కడికి, ఎన్ని టికెట్లు అమ్ముడుపోతున్నాయి, ఎంత రష్ ఉంది, ఆడెంత ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థలో అంచనా వేసుకోవాలా. ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది కదా, దాన్ని చూసుకోవాల్సింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల ఇది జరిగింది. అంతేగాని ఇప్పుడు ఈ సందర్భంగా బిఎన్ఎస్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని బట్టి అయినా సరే, ఈ సంఘటన బట్టి ఒక నేషనల్ అవార్డు గ్రహీతని జరిగిన ఇబ్బందిని బట్టి అయినా బిఎన్ఎస్లో సబ్ సెక్షన్స్ తీసుకురావాలా, లేకపోతే ఆల్టర్నేట్స్ తీసుకురావాలా. దాన్ని ఆల్టర్నేట్ చేయాలి ఆ సెక్షన్ని. అది లేనట్లయితే ఇలాంటి సంఘటనలు సామాన్యులకు జరుగుతాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రిమైండ్ అవుతారు కదా. నువ్వు బండేసుకొని వెళ్తూ ఉంటావు, ఇంకొక అతను ఎవరో చూసి స్పీడ్గా అంచనా తక్కువగా వేసి పక్కకి వెళ్ళి ఒక లారీకి తగులుతాడు, అందులో కూడా ఈ సెక్షన్ యాడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కరెక్ట్ కాదు. బిఎన్ఎస్లో చట్టాలు చాలా తప్పుడు చట్టాలు వచ్చినాయి. సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇందులో మొత్తం ఈ సెక్షన్స్ అన్నింటిలో కూడా మళ్ళీ కొత్త రూలింగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బిఎన్ఎస్లో కేవలం పవర్ని పొలిటికల్గా యూజ్ చేసుకునే పరిస్థితి ఉంది. దీన్ని మార్పు చేయాలని చెప్పి యాజ్ ఏ అడ్వకేట్గా నేను కోరుతున్నాను. అంటే ఏదైతే పొలిటికల్ మీటింగ్లలో జరిగి ఆల్రెడీ ఇలానే జరిగినాయి, గతంలో పుష్కరాలప్పుడు కానీ మీటింగ్లప్పుడు కానీ అట్లాంటివి జరిగినాయి కూడా ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే. జరిగిపోయిన వాటన్నిటికీ కూడా ఐపీసీ సెక్షన్ ప్రకారం శిక్షలండి, జరగబోయే వాటికి జరుగుతున్న వాటికి మొత్తానికి బిఎన్ఎస్ ప్రకారం శిక్షలండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తి ఎవరైతే అల్లు అర్జున్ గారు వెళ్ళారో నేరపూరిత ఆలోచనతో వెళ్ళారా, లేదా నేరపూరిత ఆలోచనతో వెళ్ళారా, లేకపోతే ఆయన వెళ్తే ఎవరైనా చనిపోతారని తెలుసుకొని వెళ్ళారా అనేటటువంటి వాటిని గ్రహించి అతను రిమైండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి. ఇది నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి ఇది ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఖచ్చితంగా తెలిసి ఆయన బాధపడతారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇది ఈ ఒక్క అల్లు అర్జున్ గారి విషయంలోనే కాదు, వేరెవరి విషయంలోనైనా సెక్షన్ 105లో అరెస్ట్ చేయకూడదు అని చెప్పి నేను చెప్తున్నాను. సార్ ఏదైనా ప్రొటెక్షన్ ఉండాలి, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆయన వచ్చారట. జడ్జి గారు ఇద్దరు వాదనలు మీకు నాలెడ్జ్ లేకుండా అయితే మీరు వెళ్ళరు కదా అని చెప్పేసి అన్నారు. అక్కడ యాక్సెప్ట్ చేసింది ఏంటంటే రిమాండ్కి అయితే యాక్సెప్ట్ చేశారు. ఆఫ్టర్ 14 days తర్వాత చూడాలి ఏం జరుగుతుంది. ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మరి చూడాలి ఇంకా ముందు ఏం జరుగుతుంది అనేది. కంపల్సరీ 6 అయితే ఉంది, దానికి చూడాలి. ఇంకా ఎన్ని రోజులు పడే అవకాశం? ఇప్పుడైతే రిమాండ్ అంటే 14 days అంటున్నారు, తర్వాత 3 to 5 years పడవచ్చు, 5 to 7 years కూడా అని అంటున్నారు కొంతమంది. బెయిల్ వచ్చే అవకాశం ఉండేది. బెయిల్ వచ్చే అవకాశం ఉందంటే నాన్ బెయిలబుల్ కింద తీసుకోవాలంటారు కదా. మనిషి ప్రాణాలు పోయినాయి అక్కడ. ఒక చిన్న బాబు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారని అంటున్నారు. ఆయనకు నాలెడ్జ్ లేకుండా అక్కడికైతే రారు కదా, తీసుకుంటారు. కేసు అయితే జరుగుతుంది. ఒక 14 days తర్వాత ఏమైనా చూడాలి. ఇంకా చెప్పండి. ఓన్లీ పోలీస్ వాళ్ళు రిమాండ్ కోసం అనేది 9th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ రిమాండ్ యాక్సెప్ట్ చేయాలా లేదా అన్న దాని గురించి వాదనలు జరిగినాయి. దేని గురించి వాదనలు జరిగినాయి అంటే అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్స్ గురించి. ఏ విధంగా ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్స్ అవి ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారం అనేది రిమాండ్ కోసం తీసుకురావడం జరిగింది. ఆ సెక్షన్స్ ప్రకారం అప్లికబిలిటీ అవుట్ అయ్యా దాని గురించి వాదనలు జరిగినాయి. అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే ఈ సెక్షన్స్ ప్రకారం సెక్షన్స్ ఏవైతే డెఫినేషన్స్ చెప్తున్నాయో ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్ ఉందా లేదా అని దాని గురించి డిస్కస్ చేశారు. అల్లు అర్జున్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంటెన్షన్ అదర్వైజ్ అండ్ ఆల్సో నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ టు దట్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. ఆ విధంగా ఇన్సిడెంట్ జరిగిద్దని అతనికి నాలెడ్జ్ లేదు. ఇంటెన్షన్ ఆ విధంగా ఒక యాక్ట్ జరిగిద్ది అనేది కాబట్టి లేదు, కాబట్టి అతని యొక్క ఏ ఇంటెన్షన్ లేదు, కాబట్టి ఆయన రిమాండ్ని రిటర్న్ చేయమని వాదనలు జరిగినాయి. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చెప్పారంటే
no, he is having a knowledge about that crowd will be coming to that place. అంతమంది మనుషులు వస్తారు కాబట్టి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, ప్రాపర్ ఏమీ తీసుకోలేదు కాబట్టి రిమాండ్ చేయాలని అన్నారు. వాదోపవాదాలు అయిన తర్వాత జడ్జి గారు రిమాండ్కి పంపించడం జరిగింది. ఓకే, అంటే ఆయనకు ముందే తెలిసినప్పటికీ కూడా వచ్చి ఈ చావుకు కారణం అని కోరుతున్నాం. లేదు సార్, దట్ ఈస్ ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇట్ ఈస్ ద ఓన్లీ స్టేజ్, ఇట్ ఈస్ ద ప్రైమరీ స్టేజ్ అండి. ఒక అక్యూజ్డ్ని అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కోసమని జడ్జి గారి దగ్గర తీసుకొస్తారు, రిమాండ్ చేస్తారు. అంటే ఇది ఆయన చేశాడా లేదా అనేది అది ఏ కేసు అయినా కానీ ఇట్ విల్ డిసైడ్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఓన్లీ. ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత పోలీస్ వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ విల్ బి గోయింగ్ ఆన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ ఆన్ మెరిట్స్ ఓన్లీ జడ్జ్మెంట్ విల్ బి ప్రొనౌన్స్డ్. జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయనంత వరకు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ నిందితుడే అవుతాడు. అంటే ఏ కేసులు, కేస్ స్టడీస్గా కేసులు, ఊటం కేసులు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పి చూపించారా? అలాగే ఎగ్జాంపుల్స్ అంటే అవును, సెవరల్ కేస్ జడ్జ్మెంట్స్ హాస్ గివెన్. అంటే ఆ ఇంగ్రీడియంట్స్ని బట్టి ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్స్గా కూడా సో మెనీ ఎగ్జాంపుల్స్ హాస్ గివెన్. బట్ నో, దట్ ఈస్ ద డిఫరెంట్. ఓన్లీ సెక్షన్స్ అప్లికబిలిటీ మీద చెప్పారు. ఈ అప్లికబిలిటీ సెక్షన్ మీదుగా జడ్జి గారు కానీ ఆయన జడ్జి గారు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. 14 days ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు హైకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా రేపటి వరకు ఆయన జైల్లో ఉండాల్సిందేనా? లేదు, రేపటి వరకు అండి. దిస్ ఈజ్ సార్, ఏదైనా కానీ ఆ ప్రొసీడింగ్స్ వేరు, ఈ ప్రొసీడింగ్స్ వేరు. ఈ ప్రొసీడింగ్స్లో ఏంది, రిమాండ్ని యాక్సెప్ట్ చేయండి అంటే ఏ కేసులో కూడా రిమాండ్ పీరియడ్ అనేది 14 days ఉండిద్ది. రిమాండ్ని యాక్సెప్ట్ చేశారు, దట్ ఈస్ ద డిఫరెంట్. దట్ ఈజ్ ఓన్లీ క్వాష్ పిటిషన్. ఏదైతే క్రైమ్లో నిందితుడిగా పేర్కొనబడ్డాడో ఆ ప్రొసీడింగ్స్ని స్టాప్ చేయండి, ఆ ప్రొసీడింగ్స్ని క్యాన్సిల్ చేయండి, ఈయన రిలీజ్ చేయండి, దాని గురించి డిస్కస్ జరుగుతాయి. యాజ్ ఆన్ టుడే హైకోర్టు అనేది యాజ్ ఆన్ నౌ అనేది హైకోర్టు ఎటువంటి డెసిషన్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు అన్నట్టుగా డెసిషన్ ఇస్తే క్వాష్ పిటిషన్ అలౌ చేస్తే అల్లు అర్జున్ గారు బయటకు వస్తారు. ద క్వాష్ పిటిషన్ ఈజ్ డిఫరెంట్, బెయిల్ అప్లికేషన్ ఈజ్ డిఫరెంట్. బెయిల్ అప్లికేషన్ ఓన్లీ సెషన్ కోర్టులో ఫైల్ చేసుకున్నట్టే బెయిల్ అప్లికేషన్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ బెయిల్ అప్లికేషన్ అలౌ అయితే అల్లు అర్జున్ గారు బయటకు వస్తారు. అంటే సోమవారం మళ్ళీ బెయిల్ అప్లై చేసుకోవచ్చండి. సార్ అవునండి. రైట్. అంటే నాంపల్లి కోర్టు నుంచి అరెస్ట్ చేస్తున్నారు, 9th ACMM కోర్టు నుంచి రిమాండ్ చేస్తున్నారు 14 days కోసమని. కానీ హైకోర్టులో క్వాష్ నడుస్తుంది. ఆ క్వాష్ ఆర్గ్యుమెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే రిమాండ్ చేస్తున్నారని. సో హైకోర్టు నుంచి బెయిల్ అలౌ అయింది. సో ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తారు, బెయిల్ అలౌ అయింది కాబట్టి. ఇంట్రీమ్ బెయిల్ వచ్చింది. రిలీజ్ అయిపోతారు, ఈరోజు నైట్ లోపు రిలీజ్ అయిపోతారు. 105 అనేది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 వస్తుందండి. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే ఎవరు ఎక్కడైనా ఈ దేశంలో జీవించడానికి హక్కు ఉంది అనేది ఆర్టికల్ 21 తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 21ని సెక్షన్ 105 వైలేట్ చేస్తుంది అంటున్నాయి. ఎందుకు అంటున్నా అంటే తన సినిమా రిలీజ్ అయింది. తన సినిమా రిలీజ్ అయితే తన సినిమా చూడటానికి వచ్చిన అభిమానులకి అభివాదం చేయడానికి వెళ్ళిన వ్యక్తి అల్లు అర్జున్. వాళ్ళకు నమస్కరించి అభివాదం చెప్పి పోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఈ 105 సెక్షన్ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తి అక్కడికి వెళ్తే నేరం జరుగుతుంది అనే ఉద్దేశంతో తెలిసి కూడా ఆ వ్యక్తి వెళ్ళిండు అనేది ఈ సెక్షన్ చెప్తుంది సార్. అందులో భాగంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన అక్కడికి వెళ్తే నేరం జరుగుతుందంటే ఆర్టికల్ 21 వైలేషన్ అవుతుందా లేదా? కాబట్టి ఆర్టికల్ 21 వైలేషన్ జరుగుతుంది ఈ సెక్షన్. మరొకటి ఏంటంటే ఈ సెక్షన్లో పోలీసుకు సంబంధించి పోలీసుకు సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది. దయచేసి ప్రభుత్వం వారికి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంటెలిజెన్స్ DIGలను మార్చండి. ఒక్కొక్కరికి 4 శాఖలు ఇచ్చారు. ఆఖరికి సీఎం ఉన్న ఏరియాలో కూడా ఆ విషయాన్ని కూడా చెప్పలేకపోయారు. ఇది సీఎం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రాబ్లం ఉంది, మార్చాల సీఎం గారు అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకనంటే ప్రభుత్వం ఒకసారి టికెట్లు అమ్ముకోండి అని చెప్పిన తర్వాత ఏ స్థాయిలో ఎంతమంది వ్యక్తులు వస్తారు అక్కడికి అనేది ఉజ్జాయింపున అంచనా వేసుకోవాల్సింది పోలీసు వారు. వేసుకొని దాని మేరకు ఇంటెలిజెన్స్ వారు పోలీసు ప్రొటెక్షన్ పెంచాలి అక్కడ. అది జరగలేదు. ఇకపోతే అల్లు అర్జున్ గారు నేరపూరిత ఉద్దేశం కానీ నేరపూరిత స్వభావం కానీ ఉన్న వ్యక్తి కాదు కాబట్టి ఆయన కేవలం అభివాదం చేయడానికి వెళ్ళిండు. అది మేనేజ్ చేయాల్సిన వ్యవస్థల ఫెయిల్యూర్ అని చెప్పి ఇందాకే చెప్పిన. అందులో భాగంగానే హైకోర్టు గౌరవ ఉన్నత న్యాయస్థానం వారు బెయిల్ ఇవ్వడం జరిగిందండి. సంచలన తీర్పు చెప్పొచ్చా? నాంపల్లి కోర్టు ఇంతకుముందు ఆయన రిమాండ్ విధించడం కాస్త రాష్ట్రం మొత్తం ఉత్కంఠ, అది సంచలనమేనండి. దీన్నే ఏమంటారంటే డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది జడ్జి. వారి విచక్షణ మేరకు వారు విధించవచ్చు. వారి డిస్క్రిషనరీ పవర్ని మనం ఎవరు క్వశ్చన్ చేయడానికి అధికారం లేదండి.